కొత్త పథకం తీసుకొచ్చి దానికి మీరు మీకు ఇష్టమైన పేరు పెట్టుకుంటే దాన్ని ఎవరైనా హర్షిస్తారు, ఎవరైనా స్వాగతిస్తారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014 నుండి 2019 వరకు, 2019 నుండి మొన్న జరిగినటువంటి 2024 వరకు అధ్యక్ష, 2024 నుంచి ఇప్పుడు దాదాపు మే అయితే 2 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే దగ్గర 12 అంటే 12 ఇయర్స్ దగ్గరికి వస్తూ ఉంది. అంటే ఇంకొక 4-5-6 నెలలు పోతే 2 ఇయర్స్ అంటే 12 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే మీరు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా మీరు తీసుకురాలి ఇప్పటి వరకు. కానీ తీసుకొచ్చి ఆనాడు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో పేదలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, మరి ఎక్కడికో కూలీలు వలసకెళ్ళొద్దు, ఏ గ్రామంలో మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలు ఆ గ్రామంలోనే ఉండాలని చెప్పి మరి ఆ రోజు సోనియా గాంధీ గారు ఒక దూరదృష్టితోని మరి పేదల మీద ఉన్నటువంటి మమకారంతో వారు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఇవాళ మీరు 12 ఏళ్ళ నుంచి పేద ప్రజానికానికి ఈ దేశంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం తీసుకురాకపోతుంది. ఒక కార్యక్రమాన్ని తీసుకురాకపోను మీరు ఆనాడు తీసుకొచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే మరి ఎన్ఆర్జీఎస్ పథకం ఉందో ఉపాధి హామీ పథకాన్ని మీరు ఇవాళ మహాత్మా గాంధీ పేరు పెడితే దాన్ని తీసేసి ఎట్లాగో మాకు బలం ఉంది, బలగం ఉంది, మేము ఏం చేసినా నడుతుంది, ఏం చెప్పినా నడుతుంది అని చెప్పి మీరు ఇప్పటి వరకు నాకు తెలిసినంత, అంటే నేను 2వ సారి శాసనసభ్యుడిగా పనిచేస్తూ ఉన్నా, మరి 30 ఏళ్ళకే రాజకీయాలలో ఉన్నా, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకోకుండా మరి సుదీర్ఘంగా నడిచినటువంటి ఏ పథకాన్ని కూడా నాకు తెలిసి ఈ 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా వివరించలేదు. ఇవాళ మీరు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా, రాష్ట్రాల ఆలోచన విధానం ఏముందనేటువంటి అభిప్రాయాన్ని కూడా మీరు అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ 60-40 అని చెప్పి తీసుకొచ్చారు. అంటే మీ ఆలోచన ఏంటంటే ఇవాళ ఇంతకుముందు సీతక్క గారు చెప్పినట్టు దాదాపు 1800 కోట్ల రూపాయలు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం మీద ప్రభుత్వం మీద భారం పడుతూ ఉంది. అంటే మీ ఆలోచన ఏంటంటే మీరు చేసేటువంటి పనిని రాష్ట్రాల మీద నెట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద రుద్ది దాన్ని ఈ పథకాన్ని మొత్తానికి తీసేయాలటువంటి ఆలోచనతో ఇలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా 119 నియోజకవర్గాల్లో ఏ గ్రామాలలో మీరు చూసినా ఇవాళ సీసీ రోడ్లు కానీ, ఇవాళ శ్మశాన వాటికలు కానీ, తర్వాత ఇవాళ చిన్న చిన్న ఫీల్డ్ కెనాల్స్ కానీ, ఫీల్డ్ ఛానల్స్ కానీ, ఇవాళ ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కానీ మిగతా ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాంతంలో పూడిక తీయడానికి, అదేవిధంగా చెర్లల్లో మరి ఫీడర్ ఛానల్ ఉన్నటువంటి కాలువలకు కానీ, చెర్లల్లో ఉన్నటువంటి పూటిక కానీ మరి తీయడానికి ఇవాళ మరి ఉపయోగపడేటువంటి పథకం ఇది. మరి ఇటువంటి పథకాన్ని మీరు కొత్తగా ఏం చేయబోతున్నారు, ఉన్నదాన్ని అలా మీరేదో దీన్ని తీసేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇవాళ మీరు ఇక్కడ ఈ రాష్ట్రం నుండి మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2024 ఏప్రిల్ మేలో ఎన్నికలు జరిగితే ఇవాళ ప్రభుత్వం ఉన్న 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి